నమస్కారం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏం చేస్తారు? ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? నేను సికింద్రాబాద్లో ఉంటాను. హ్మ్. దాదాపు 70-80 కిలోమీటర్ల దూరంలో. హ్మ్. కానీ ఎస్ఎస్వి న్యాచురల్ ఫార్మ్స్కి వచ్చి హ్మ్. లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి నేను హ్మ్. కొన్ని తీసుకెళ్తున్న వెజిటబుల్స్ టేస్ట్ కానీ హ్మ్. దాని యొక్క అరోమా కానీ హ్మ్. మాకు నచ్చి హ్మ్. ఏదైనా న్యాచురల్ ఫార్మింగ్ చేసిన రైతు దగ్గర హ్మ్. ఫామ్కి వెళ్ళి తీసుకునేలో ఉన్న ఉపయోగాలు ఏంటని హ్మ్. స్వయంగా తెలుసుకొని హ్మ్. ఇక్కడికి వచ్చి మీ ఫామ్ దగ్గర మీరు చేసే వ్యవసాయ విధానాలు చూసి హ్మ్. మాకు నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న కాయగూరలని మేము మా సమక్షంలో మీరు హ్మ్. ప్రొక్యూర్ చేసి ఇవ్వడం అనేది మాకు చాలా బాగుంది ఈ విధానం. అందుకోసం మేము ఇలా Okay. వీకెండ్స్ లో నేను మా ఫ్రెండ్ డిఆర్డిఓ సైంటిస్ట్ ఓకే. ఇద్దరం కలిసి రావడం జరిగింది ఈరోజు. ఓకే. అయితే మీరు లాస్ట్ టైం మనం గోబీ పువ్వు ఇచ్చాం కదా, అది దాని మీద ఫీలింగ్ మీరు ఆ వండుకున్నాక? గోబీ పువ్వు యాక్చువల్ గా ఒక 25 సంవత్సరాల క్రితం నేను తినే గోబీ పువ్వులో ఉన్న టేస్ట్ మళ్ళీ నేను ఆ ఫీల్ అయినాను అనమాట. ఆ పర్టికులర్ గోబీ పువ్వు కర్రీ చేసుకొని తిన్నాక. సో అప్పటి నుంచి మళ్ళీ మీకు 2-3 సార్లు నేను ఫోన్ చేశాను. మళ్ళీ ఈ రోజు రండి, నేను మళ్ళీ ఇస్తాను మీకు అని అన్నారు. సో చాలా థ్యాంక్స్ నా కోసం ఆ గోబీ పువ్వులు ఉంచినందుకు. ఓకే. ఇప్పుడు చాలా మంది ఏంటంటే సిటీలో సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, అనేక ఆర్గానిక్ స్టోర్స్, న్యాచురల్ ఫార్మింగ్ స్టోర్స్ అనేసి పెట్టేసి అమ్ముతున్నారు కదా. అది వాస్తవంగా దాని గురించి మాట్లాడాలంటే మీకే తెలిసి ఉంటుంది, మీరు కూడా జనరల్ గా సెర్చ్ చేసి ఉంటారు కదా. మేము కూడా కొన్ని న్యాచురల్ ఫార్మింగ్ అని బోర్డులు పెట్టుకున్న సిటీస్ లో ఉన్న షాపుల్లో కొన్ని టేస్ట్ చేసినాము. కానీ ఈ విధంగా యూనిక్ టేస్ట్ అనేది అక్కడ మాకు ఎప్పుడు కనిపించలేదు. అందుకనే మేము పని కట్టుకొని మీ ఫామ్ కి వచ్చే ఏదైనా తీసుకొని వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయినాం. ఎందుకంటే ఈ ఫామ్ లో మీ యొక్క జెన్యూన్నెస్ అంతా కూడా మా ఎదురుగా మీరే తీసి ఇస్తారు కాబట్టి మాకు అంతకన్నా అథెంటిసిటీ ఏమి ఉండదు. ఇక్కడ పండించే విధానం ఎట్లా మీరు అబ్జర్వ్ చేసి? ఇక్కడ పండించే విధానం అంతా కూడా ఫెర్టిలైజర్ ఫ్రీ, హెర్బిసైడ్ ఫ్రీ అండ్ పెస్టిసైడ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ లో మీరు పండిస్తున్నారు కాబట్టి మేబీ ఆ టేస్ట్ అలా ఉంటుంది. మా చిన్ననాటి కాలంలో అదే 25 సంవత్సరాల క్రితం ఏదైతే ఫుడ్ ఈ విధంగా పండిస్తే ఉన్న టేస్ట్ ఉందో ఆ టేస్ట్ మేము ఇప్పుడు ఫీల్ అవుతున్నాం, అనుభూతి. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేయడం వల్ల కేవలం మీ కుటుంబ ఆరోగ్య పరంగా కాకుండా వేరే రకంగా ఆలోచిస్తే ఒక రైతు సస్టైన్ అవుతాడు. ముఖ్యంగా అతనికి గిట్టుబాటు రేట్ వస్తుంది. ఎప్పుడైతే మీరు వినియోగదారులు ఇట్లా కొనుక్కెళ్తారో దానివల్ల ఏంటంటే ఇక్కడ ప్రకృతిలో ఉన్న జీవరాశులకు కూడా మేలు జరుగుతుంది. అదే నేను కొనుక్కుంటే ఎట్లా అంటే ఇట్లాంటి ఫార్మ్స్ ఇంకెక్కువ డెవలప్ అవుతాయి. ఇప్పుడు మనము ఈ భూమిని దున్నకుండా ఉండడం వల్ల అనేక మేలుతో పాటు మీకు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే జీవరాశి ఎక్కువ ఇక్కడ డెవలప్ అవుతుందో దాని ద్వారానే ఫుడ్ క్వాలిటీ పెరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే. ఇంకా ఏంటంటే ఇంకా ముందు కూడా ఇట్లనే ఎవరైనా వినియోగదారులు చాలా మంది డౌట్ ఏంటంటే ఆర్గానిక్ కొంటున్నాం కానీ ఎంతవరకు వాస్తవం ముందు అంటే ఫుడ్ కరెక్టా కాదా అనే డౌట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా కానీ మీరు డబ్బులు వెచ్చించినప్పుడు రైతు దగ్గర రండి, స్వయంగా చూడండి అసలు ఏ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ మెన్యూర్ ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఒక కెమికల్ ఫార్మింగ్ లో తీసుకొచ్చేసి గడ్డి అవన్నీ వేసేసి ఒక ప్రొడక్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఎరువులు తయారు చేస్తే అది ఆర్గానిక్ ఫుడ్ కిందికి రాదు, న్యాచురల్ కిందికి రాదు. అందులో కూడా కొద్దిగా కెమికల్ మిక్స్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మీరు రైతులను డెవలప్ చేయాలి, మీకు మంచి ఫుడ్ కావాలి అంటే స్వయంగా రైతు దగ్గర రండి, కొనుక్కుంటే ఏంటంటే ఆయనకు కూడా ఒక ఏంటంటే ఏమంటారు దాన్ని, ఒక భరోసా కలుగుతుంది. అంటే న్యాచురల్ ఫార్మర్స్ కి ఎంపవర్మెంట్ ఇవ్వాలి అంటే కంపల్సరీ మనం ఫామ్ కి వెళ్ళి వాళ్ళు చేసే విధానాలన్నీ చూసి ఆ రైతు దగ్గర చేసే విధానం గురించి తెలుసుకొని వాళ్ళ పెస్టిసైడ్ కానీ హెర్బిసైడ్ కానీ లేదా ఫెర్టిలైజర్స్ ఎన్ని కెమికల్ వాడుతున్నారా లేకపోతే నేచురల్ గా ఫార్మింగ్ జరుగుతుందో తెలుసుకొని
కొనుక్కోవడం అనేది ఉత్తమం యాక్చువల్ గా. ఆ, ఒక విధంగా మీరు అలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇంకా ఇది ఒక మంచి కాన్సెప్ట్. ఇలాంటి అలవాట్లు ఫ్యూచర్ లో కూడా రైతులందరూ కూడా ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ విధమైన అంటే మన పంట చేను దగ్గరికి వచ్చే మన పంట కొనుక్కొని వెళ్ళడం అనే కాన్సెప్ట్. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్ ఇస్తే అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు తయారు చేసింది తెలియదు. ఇక్కడ అయితే మీరు స్వయంగా మీకు ఏం కావాలి, ఇప్పుడు గోబీ పువ్వు, క్యాబేజీ, టమాటా, మిర్చి, ఇట్లా అనేక రకాలు మీ కండ్ల ముందు తెంపి మీకు ఇస్తాం. కాబట్టి మీరు తినేటప్పుడు కూడా మీ ఫామ్ లో నేను తీసుకున్న జామ పండ్లు గాని, అరటి పండ్లు గాని, బొప్పాయి పండు గాని, పనస పండు గాని అన్ని కూడా యునిక్ టేస్ట్. ఆ టేస్ట్ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ యువర్ డెడికేషన్ ఇన్ మెయింటైనింగ్ దిస్ ఫామ్. ఏమి ఎటువంటి పురుగు మందులు గాని, ఆర్టిఫిషియల్ ఎరువులు గాని వేయకుండా మీరు సాయిల్ కార్బన్ ని, ఆర్గానిక్ కార్బన్ ని మీరు పెంపొందిస్తున్నారు ఇక్కడ ఓవర్ ద టైం. ఇప్పుడు సస్టైనబుల్ మేనర్ లో. అయితే మీకు ఏదైతే ఫుడ్ అందిందో దాని వెనకాల 4 years కష్టం ఉంది. 4 years తర్వాత మేము సెన్స్ చేసాం ఇక్కడికి వచ్చిన తర్వాత. దాన్ని మేము సెన్స్ చేసాం. ది వే హౌ మీరు గ్లైసిరియా మొక్కలు గానీ, లేకపోతే మునగ, నెక్స్ట్ ఈ బెడ్స్ ఫార్మింగ్ లో మీరు ఒక్కరే ఎటువంటి థర్డ్ పార్టీ ఎంట్రీ లేకుండా, ఒక రైతు కుటుంబం థర్డ్ పార్టీ ఎంట్రీ లేకుండా, అంటే ఎవరి మీద వదిలేసి వెళ్ళిపోవడం కాకుండా మీరు సొంతంగా ఆస్వాదిస్తూ పనిచేసి ఈ ఆర్గానిక్ కార్బన్ ని పెంపొందించడానికి చేస్తున్న కృషి చూడటం చాలా అభినందనీయం అండి. నిజంగా ఇలాంటి ఫామ్ దొరకటం, ఇలాంటి రైతు ఈ హైదరాబాద్ సరౌండింగ్స్ లో దొరకడం అనేది చాలా మా అదృష్టం. జనరల్ గా పిల్లలకి మనం ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అందిద్దాము అనే కాన్సెప్ట్ అనేది అందరికి కూడా ఇలాంటి రైతుని ఆదర్శంగా తీసుకొని ఫర్దర్ గా ఇలాంటి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తారని మనం ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే మాకు ధన్యవాదాలు చెప్పాల్సిన పని లేదు. అంటే ముఖ్యంగా ఏంటంటే మనం ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మీరు స్వయంగా పండియకపోయినా కానీ పండించే వాళ్ళను మీరు చేదోడు వాదోడుగా ఉన్నారనుకోండి, ఇట్లాంటి అనేక ఫార్మ్స్ డెవలప్ అవుతాయి. చాలా మంది ఏంటంటే ఇట్లా ముందుకు వచ్చి చెప్పేవాళ్ళు లేరు. అంటే మీ సరౌండింగ్ లా, ఇప్పుడు నేను ప్రకృతి వ్యవసాయంలో తినాలంటే మీ సరౌండింగ్ లా ఎవరు చేస్తున్నారని సెర్చ్ చేసి అక్కడికి వెళ్ళి ఆయనకు భరోసానిచ్చి అతన్ని నేను కొంటాను ఎనీ కాస్ట్, మీకు మీ ఇంటి అవసరాలకు ఎంత అయితే వచ్చేంత మేము చూసుకుంటామనే భరోసాని ఇవ్వగలిగితే కంపల్సరీ చాలా మంది, వేల మంది రైతులు ముందుకు వస్తారు. తద్వారా సిటీ ఉన్న వాళ్ళకు కూడా కొద్దిగా ఆరోగ్యపరంగా బాగుంటారని మా ఆశ. ధన్యవాదాలు. అట్లనే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మీకు ఏమేమి తెంపిస్తామో మీ కళ్ళ ముందు తెంపిస్తాము, అది కూడా మేము వీడియోస్ ఇస్తాము. అంటే తెంపించేది అసలు వాస్తవమా లేదా, ఇప్పుడు ఏంటో వీడియోలు కూడా నమ్మలేని స్టేజ్కి వెళ్ళిపోయింది. ప్రతిది కూడా మేము తెంపి ఇస్తాము, అది కూడా వీడియో పెడతాం. ప్రతిసారి నేను వచ్చినప్పుడు నా ముందే మీరు తెంపిస్తున్నారు నాకు, అది మాత్రం నాకు చాలా అదే ఉంటే ఉన్నాయంటే లేవండి.